పాలవలస విక్రాంత నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్. ఆయనకి పూలతో స్వాగతం పలుకుతున్నారు ఆయన అభిమానులు. మరి కాసేపట్లో ఆయన నివాసం లోపలికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. ఇప్పుడు ఆయనకి చేరుకున్న జగన్ని చూడడానికి బిల్డింగుల మీదకి ఎక్కి మరి అందరూ వెయిట్ చేస్తున్నారు. జగన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పేసి. ఆయన కాన్వాయ్ లోపలికి ఎంటర్ అయిన దృశ్యాలను మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఆయన బయలుదేరిన దగ్గర నుంచి నివాసానికి చేరుకునే వరకు అడుగున ప్రజలు ఆయన వెంట కాన్వాయ్ వెంట వెళ్తూనే ఉన్నారు. ఆయన అభివాదం చేస్తూ కారు దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ఎస్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలవలస విక్రాంత నివాసానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆయన పాలవలస విక్రాంత నివాసానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన పలకరించి లోపలికి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే పాలవలస విక్రాంత కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. పాలవలస రాజశేఖరం మృతి చెందిన తర్వాత ఆయన పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసినటువంటి కుటుంబం. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా వైఎస్ జగన్ మాట్లాడి ఆయనకు ఘనమైనటువంటి నివాళి కూడా అర్పించబోతా ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించబోతున్నారు. అయితే హెలీప్యాడ్ వద్దకు అక్కడి నుంచి మొదలైనటువంటి కాన్వాయ్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలాగే యువత పెద్ద ఎత్తున జై జగన్ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంట పరుగులు తీసినటువంటి సందర్భం ఉందనే చెప్పాలి. ఇటు రాజాం జంక్షన్ కు వచ్చేసరికి పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చారు. మరికొంతమందిని కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం విజువల్స్ లో చూడొచ్చు. పాలవలస రాజశేఖరం చిత్రపటానికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తున్నటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానుల మధ్య ఘనమైనటువంటి నివాళి అర్పించారు. మరి కాసేపట్లోనే కుటుంబ సభ్యులకు తన పరామర్శను కూడా తెలియజేయబోతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా ఉన్నారు. వారిని పలకరిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే మిగతా కుటుంబ సభ్యులను కూడా కలవబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున జన ప్రవాహం నడుమ వైఎస్ జగన్ మన్యం పర్యటన కొనసాగుతుందని చెప్పాలి. అయితే రాజకీయ పర్యటన కాదు, కేవలం పరామర్శకు రావడంతో కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అయితే సుమారు మరొక గంట పాటు కూడా పాలకొండలోనే ఉండబోతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. కావున ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Z+ సెక్యూరిటీతో ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రత్యేకమైనటువంటి భద్రతా పరమైనటువంటి చర్యలు చేపట్టలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు తరలి వస్తారన్న సమాచారం, ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా కేవలం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన మేరకు మాత్రమే కనీస భద్రతను కల్పించారు తప్ప ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏమి కూడా తీసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ జగన్ కాన్వాయ్ చుట్టూ ఎక్కడా పోలీసులు కానరాలేదు. కేవలం రాజాం జంక్షన్ లో మాత్రం
ఒక 6 పోలీసులు మాత్రమే ఉన్నారు. అది మినహాయిస్తే గనక కాన్వాయ్ వెళ్లేటువంటి ఆ 3.5 కిలోమీటర్ల వ్యవధిలో కేవలం సెక్యూరిటీ ఎస్కార్ట్ తప్ప ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ప్రజలంతా కూడా స్పష్టంగా ప్రభుత్వ తీరును గమనిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మరోవైపు అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున పాలవలస నివాసం చుట్టూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేసుకుంటూ వారి నివాసంలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా గమనించవచ్చు. వారి కాసేపట్లోనే వారి కుటుంబ సభ్యులను పూర్తిగా పరామర్శించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పార్టీ నేతలు కూడా, కీలకమైనటువంటి నేతలు ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలోనే వారితో కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పూర్తిగా పాలకొండ అంతా కూడా కిక్కిరిసిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 4-5 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తరలి వచ్చాయి. ఇటు పార్వతీపురంతో పాటు రాజం, పాలకొండ, ఆంధ్ర, శ్రీకాకుళం నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తరలి వచ్చినటువంటి నేపథ్యం ఉందనే చెప్పాలి. మనం స్పష్టంగా గమనించవచ్చు. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో పాటు పాలవలస విక్రాంత్ కూడా అక్కడే ఉన్నారు. వారితోనే కలిసి పాలవలస రాజశేఖరం కు ఘనమైనటువంటి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని కూడా వారికి తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక పరామర్శకు వచ్చినటువంటి వైఎస్ జగన్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు జై జగన్ నినాదాలు చేస్తూ వారంతా కూడా అపూర్వ స్వాగతం పలికారు. ఇటు 3.5 కిలోమీటర్ల పాటు కూడా పెద్ద ఎత్తున యువత అంతా కూడా కాన్వాయ్ వెంట పరుగులు తీశారని చెప్పాలి. మనం విజువల్స్ లో చూడొచ్చు. పాలవలస కుటుంబ సభ్యులందరినీ కూడా వైఎస్ జగన్ పలకరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. అలాగే మొత్తంగా పర్యటన అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం నడుమ కొనసాగుతుందనే చెప్పాలి. పోలీసులు ఏమాత్రం కూడా భద్రత కల్పించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఓకే అనిల్, థ్యాంక్ యూ. ఇక మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము, పాలవలస కుటుంబానికి ఘన నివాళి అర్పిస్తున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ని అడిగి తెలుసుకుందాం. యుగంధర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత నేత పాలవలస రాజశేఖర కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తాలూకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కుటుంబ సభ్యులు ఎవరైతే కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన్ని పరామర్శిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆమె రాజశేఖరం భార్య పాలవలస ఇందుమతి ఉన్నారు. ఆమె కూడాను రేగిడి మండలకు సంబంధించి డెప్యూటీగా ఉన్నారు. ఆమెను కూడా పరామర్శిస్తున్నటువంటి మనకు కనిపిస్తుంది. ఓకే యుగంధర్.